అందరికీ నమస్కారం. ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇటీవల ఏపీ మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందజేసినటువంటి ప్రభుత్వం మరొక డిఎస్సి అభ్యర్థులకైతే ఒక షాకింగ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఇక్కడ వివరాలకు వెళ్తే డిఎస్సిపై అభ్యంతరాలు అక్టోబర్ 25లోగా తెలపాలన్న విద్యాశాఖ, అభ్యర్థుల్లో ఆందోళన. మెగా డిఎస్సి 2025పై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలను అయితే ఆహ్వానించింది. నియామక పత్రాలు అందించిన తర్వాత అభ్యంతరాలు కోరడం ఏంటని చర్చనీయాంశంగా మారింది. 16,347 టీచర్ పోస్టులకు 15,941 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది విద్యాశాఖ. అయితే ఇప్పుడు అభ్యంతరాలను పిలవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. డిఎస్సి పరీక్షల అనంతరం చేపట్టిన ప్రక్రియ అంతా గందరగోళంగా సాగింది. కేవలం మెరిట్ జాబితా ప్రకారం మాత్రమే సెలక్షన్ జాబితాను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. చివరి జాబితాపై కనీసం అభ్యంతరాలను కూడా స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 15న విడుదల చేసిన తుది ఎంపిక జాబితాపై అభ్యంతరాలను పరిశీలించేందుకు జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయిల్లో గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీలు ఏర్పాటు చేశామని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జోనల్ కమిటీ నిర్ణయం సంతృప్తి చెందకపోతే రాష్ట్ర కమిటీకి వెళ్లాలని, అక్కడి నుంచి ఫైనల్ అప్లేట్ అథారిటీ అంటే పాఠశాల డైరెక్టర్ వద్ద అర్జీ పెట్టుకోవచ్చని ఇక్కడ ప్రకటించారు. డిఎస్సిపై ఈ విధంగా అభ్యంతరాలపై అభ్యర్థులు అయితే చాలా ఆందోళనగా ఉన్నారు. ఎవరికైతే సందేహాలు ఉన్నాయో, ఎవరికైతే డిఎస్సి మీద డౌట్స్ ఉన్నాయో వారందరూ కూడా మీరు ఈ ఫైనల్ అప్పీలేట్ లో మీరు మీ సమస్యని చెప్పుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ అప్పీలేట్ అథారిటీ తుది నిర్ణయం అని పేర్కొన్నారు. అక్టోబర్ 25వ తేదీలోపు వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను 30 రోజుల్లో పరిష్కరిస్తామని వెల్లడించారు. ఇక ఫిర్యాదులు, అభ్యంతరాల కోసం జోనల్ స్థాయిలో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో మెయిల్లకు వెళ్ళి అప్లై చేయండి. రాష్ట్ర స్థాయి కమిటీకి చూస్తే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి అప్పీల్ పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్గా ఈ మెయిల్ ఇక్కడ కనిపిస్తున్న మెయిల్స్కి మీ యొక్క ప్రాబ్లమ్స్ని, మీ యొక్క సమస్యల్ని మెయిల్ చేయండి. దీన్ని మీ యొక్క సమస్యల్ని 30 డేస్లో పరిష్కరిస్తారు. ఎవరికి డిఎస్సి, మెగా డిఎస్సి మీద ఎవరికి డౌట్ ఉన్నా వెంటనే ఇక్కడ కనిపిస్తున్న మెయిల్లోకి మెయిల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తామని విద్యాశాఖ మంత్రి సీఎం గారు ప్రకటించారు. కాబట్టి మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా జాబ్ సాధించాలి, ప్రతి అప్డేట్ మన ఛానల్ అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.